కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఊరూరా తిరిగి మహిళలకు అనేక రకాలుగా హామీ ఇచ్చారు. మహిళా డిక్లరేషన్ పేరుతో మహిళలకు హామీ ఇచ్చారు. కానీ ఏది కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క మహిళా నిర్లక్ష్యం పట్ల, గ్యారంటీల పట్ల, హామీల పట్ల ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పిడికిలి బిగించి ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా త్వరలోనే జనాభా సేకరణ, జనగణన జరగబోతా ఉంది. జనగణన అయిన తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజేషన్ ప్రారంభమవుతుంది. రీఆర్గనైజేషన్ అయినప్పుడు మహిళల రిజర్వేషన్ కూడా వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందే, వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ యొక్క మహిళల రిజర్వేషన్ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా దేశంలో చట్టం చేయబోతా ఉన్నాం. ఇప్పటికే చట్టం అయింది, అమలు జరగబోతా ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం ఏదైతే ఈరోజు రీఆర్గనైజేషన్, కాన్స్టిట్యున్సీలు రీఆర్గనైజేషన్ చేయబోతా ఉన్నామో దానిని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలే ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమని? తెలంగాణలో తగ్గుతాయి సీట్లని, తమిళనాడులో సీట్లు తగ్గుతాయని, దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని. నేను ఈ సందర్భంగా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, శాసనసభకు సంబంధించినటువంటి నియోజకవర్గాల యొక్క పునర్విభజన జరుగుతుంది. ఆ తర్వాత మహిళల రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాము. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఒక్క సీటు తగ్గకుండా కేంద్ర ప్రభుత్వము ఆ రకమైనటువంటి పరిధిలోనే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలో ఒక్క సీటు తగ్గకుండా ఈరోజు ఈ యొక్క శాసనసభ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల యొక్క పునర్విభజన జరగబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రజలలో అనేక రకాల అనుమానాలు పెరిగే విధంగా ప్రకటనలు చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు లోక్సభలో చెప్పారు. ఏదైతే జనాభా సేకరణ చేయాల్సినటువంటి, జనగణన చేసేటువంటి మంత్రిత్వ శాఖ అయినటువంటి హోంమంత్రి అమిత్ షా గారు చెప్పారు ఇటీవల. కేంద్ర కేబినెట్లో మంత్రిగా నేను కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతున్నదో పూర్తిగా వాస్తవము, తప్పుడు ప్రచారము. మేము మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ యొక్క శాసనసభ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల యొక్క పునర్విభజన చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఒక్క సీటు తగ్గించేటువంటి ప్రతిపాదన, ఒక్క సీటు తగ్గేటువంటి అవకాశము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లేదు. ఖచ్చితంగా తెలంగాణలో 17 సీట్లుంటే 17 పార్లమెంట్ సీట్లుంటాయి, ఒక్క సీటు కూడా తగ్గదు పార్లమెంటు. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లుంటే 25 ఉంటాయి, ఒక్క సీటు కూడా తగ్గదు. కానీ తప్పుడు ప్రచారం చేసే దిశలో వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అయితే మరింత ముందుకెళ్ళి మేము దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటాం. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ స్టాండు, కేంద్ర ప్రభుత్వం స్టాండు ఎక్కడ కూడా ఒక్క సీటు తగ్గకుండా ఈరోజు మేము పునర్విభజన చేయబోతున్నాము. అది కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ రకంగా చేసిందో, కాంగ్రెస్ పార్టీ 2009లో శాసనసభ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల యొక్క పునర్విభజన ఏ రకంగా చేసిందో అదే ప్రాతిపాదికన జనాభా సేకరణ చేస్తూ ఏ రాష్ట్రాన్ని కూడా ఒక్క సీటు తగ్గకుండా పునర్విభజనలో మరి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలంగాణ ప్రజలుగా